హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు. సూపర్ ఉంటుందండి. ఎంత హెల్దీ ఆకు అంటే ఇది గంగవాయిల్ కూర. ఆంధ్ర సైడ్ నాకు తెలిసి పెద్దగా తెలియదు ఇది. తెలంగాణలోకి వచ్చినాకనే నేను ఎక్కువ విన్నాను. గంగవాయిల్ కూర అంటారు. చాలా 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 మంచిది. దీని హెల్త్ బెనిఫిట్స్ నేను వంట చేసుకుంటూ చెప్తాను. ముందైతే గంగవాయిల్ కూర రెడీగా పెట్టుకోండి. లేదు అంటే కనుక ఈ ప్లేస్లో మీరు పాలకూర వేసుకోవచ్చు, అండ్ దెన్ బచ్చల కూర వేసుకోవచ్చు, అండ్ దెన్ ఇంకా తోటకూర వేసుకోవచ్చు. ఈ మూడు కాకుండా పొన్నగంటి కూర వేసుకోవచ్చు, బంకోటి కూర వేసుకోవచ్చు, పిండి కూర కూడా ఎక్సలెంట్ ఉంటుందండి ఇందులోకి. ఇవన్నీ మనకి లోకల్లో ఎప్పటికప్పుడు సీజనల్గా దొరికే. నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే పులుపు లేని ఆకుకూర ఏదన్నా వేసుకోవచ్చు. నేను చుక్క కూర చెప్పలేదు, గోంగూర చెప్పలేదు, మీరు గమనించారా? సో పులుపు లేని ఎనీ ఆకుకూర వాడండి. గంగవాయిల కూరతోనైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దిస్ ఈజ్ ద సీజన్. గంగవాయిల కూర బాగా వస్తుంది ఎండాకాలంలో, వానాకాలంలో కాదు ఇప్పుడు. అండ్ దెన్ దాంతో మామిడికాయతో పప్పు చేస్తారు. అబ్బాబాబా, పప్పు లేకుండా కూడా ఉత్త గంగవాయిల కూర మామిడికాయ కూర కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను పప్పు ఉడకబెట్టుకుందాం. పప్పు ఈ మధ్యన ఏం చేస్తున్నామంటే కందిపప్పు రాగానే కడిగి ఆరబోసేసి ఇదిగోండి ఇట్లా వేయించి పెట్టుకుంటున్నాను. వేయించి గిన్నెలో పోసేసుకుంటున్నాను. సో దట్ మనం ఎప్పుడంటే అప్పుడు వేయించి పెట్టుకోవటం వల్ల పురుగు పట్టదు. ఫస్ట్ థింగ్, టిప్ నెంబర్ 1. రెండోది ఏంటంటే వేయించడం వల్ల మనకి ఆల్రెడీ మనం కడిగాము, ఆరబెట్టాము, సగం పెస్టిసైడ్స్ వెళ్ళిపోయినాయి. వేయించడం వల్ల కందిపప్పులో ఉన్న ఇన్హరెంట్ స్మెల్ క్వాలిటీస్ అన్నీ కూడా ఇట్లా బయటకు వస్తాయి. దాన్ని అలాగే పోసి పెట్టుకోవడం వల్ల పురుగు పట్టదు. నాలుగోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం నానబెట్టుకోవాలి కందిపప్పు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. రెడీ టు ఈట్ అనమాట. ఇట్లా మనం ఇన్స్టెంట్ సాంబార్ చేయడానికి కూడా ఈ కందిపప్పు బాగా యూస్ అవుతుంది. అది ఎలాగనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కందిపప్పు వేసేసుకున్నాను. కొంచెం ఒక 1/8 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు. ఇందులో లాస్ట్కి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తాను. అది కాకుండా ఎర్రకారం లేదు, దాంట్లో ఉండే కారమే. అండ్ పచ్చిమిర్చి మెయిన్. 10-12 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా తరిగి వేసేసాను. కుక్కర్లో ఎప్పుడంటే సగం కంటే తక్కువ ఉండాలి నీళ్ళు. అప్పుడు మనకి పొంగటం అనే ప్రక్రియ వల్ల బాధపడకుండా ఉంటాం. లేకపోతే చాలామందికి కుక్కర్ పొంగటము, లీక్ అవటము, ఇంత చిన్న కుక్కర్లో అయితే ఆ ప్రాబ్లం ముందే వస్తుంది. సగం కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అయిపోయింది. పార్ట్ నెంబర్ 1 ఫినిష్ సక్సెస్ఫుల్గా. వెనక స్టవ్ మీద పెట్టేస్తాను. ఇక్కడ ప్రిపరేషన్ ఉంది, మనకి టైం వేస్ట్ కాకుండా అది అయ్యేలోపు ఇది అయిపోతుంది. ఇప్పుడు మన మెయిన్ కడాయి వచ్చేసింది స్క్రీన్ మీదకి. బై ది వే దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. మామిడికాయలు, గంగవాయిల కూర, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, ఆవకాయ ఊట, నెయ్యి, ఆయిల్. డైరెక్ట్ పోపు వేసేస్తున్నానండి. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, ఒక 2 టీ స్పూన్స్ అంతే. ఎందుకంటే దీంట్లో ఇంకా వేరే ఆయిల్ వేరే ఒకటి అన్నీ పడేది. సారీ, ఇప్పుడే చెప్పాను. మీరు చూస్తుంటేనే రివీల్ అవుతూ ఉంటాయి. బాగుంటుంది, అరే ఇది కరెక్టే అని మీకు కూడా అనిపిస్తుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఆయిల్ ఉన్న దగ్గర వేస్తున్నాను, అందుకని ఎక్కడ వేస్తున్నాను. ఒక 2-3 ఎండుమిరపకాయలు రౌండ్. ఇవి పప్పులో అక్కడక్కడ చూడటానికి బాగుంటాయి, తినటానికి కూడా బాగుంటాయి. కొద్దిగా కరివేపాకు అండ్ ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ. దీనిలోకే సాంబార్ ఉల్లిపాయలు, ఒక 4 ఉల్లిపాయలని ఇట్లా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఒక్కొక్క ఉల్లిపాయని 5-6 అంతే. కుక్కర్ విజిల్ విన్నారా? ఒకటి, కొంచెం కూడా పొంగలేదు. మీడియం ఫ్లేమ్లో, సిమ్లో వచ్చే విజిల్స్ వల్ల మనకి పప్పు చాలా బాగా ఉడుకుతుంది. మనకి ఇక్కడ ఎలాగో టైం ఉంది కాబట్టి అది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. వెల్లుల్లి మరిన్ని వేసాను చూసారు. ఒక పాయ వేసేస్తున్నాను. ఇట్లా సన్నగా తరిగిన వెల్లుల్లి, దంచింది కూడా వేసుకోవచ్చు మీరు. ఈ ఇంగువ, వెల్లుల్లి వీటితో చాలా టేస్ట్ వస్తుందండి. లాస్ట్లో నేను ఒక 2 ఇంగ్రీడియంట్స్ వేస్తాను. అవి వేసినాక అబ్బా అనుకుంటాను మీరు. ఇప్పుడే లాస్ట్కి వెళ్ళి చూడకండి. ఎవరైనా సినిమా ఎండింగ్ చూసి వచ్చి మధ్యలో చూస్తారా? అట్లనే చూడండి. ఇంకొన్ని వెల్లుల్లికి లైట్గా కలర్ వస్తుంది చూసారా? ఆ టైంలో ఇంకా చాలు అని అర్థం, వేయించింది. ఇప్పటికి 3 మినిట్స్ అయింది. 5 విజిల్స్ వచ్చేసి కట్టేస్తా. ఇదిగోండి గంగవాయిల కూర ఇట్లా వేసేయండి. దీని బెనిఫిట్స్ చెప్తే అయితే మీరు కింద మీద పడి. ఇదిగోండి గంగవాయిల కూర, మామిడికాయలు వేసేసామా? చలో. ఇప్పుడు నేను అందులో కొంచెం పసుపు వేసాం పప్పులో, ఇంకొంచెం పసుపు ఇందులో వేస్తున్నా. ఒక 1/4 టీ స్పూన్ పసుపు. పప్పులో ఉప్పు వేయలేదు, సో నేను 1 టీ స్పూన్ ఉప్పు ఇక్కడ వేస్తున్నాను, మిగతాది పప్పులో వేస్తాను. దీన్ని ఏ నీళ్లు పోయకుండా సిమ్లో పెట్టి
ఉప్పులో పసుపులో మగ్గనివ్వండి. గంగవాయల కూరలో ఉన్న వాటరు, మామిడికాయలో ఉన్న వాటరు వచ్చి అది మెత్తగా అయ్యి ఇంకా వాటర్లెస్ అయినప్పుడు చెప్తా మన పప్పు తీసుకొస్తాయిలో దాంట్లో పోసే నీళ్ళని. ఇందులో డైరెక్ట్ వాటర్ నో, నిషేధించబడింది. ఇది ఉంటే మూత పట్టదు దీనికి. దీన్ని దేనికైనా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇది విడిగా కూడా దొరుకుతుంది, కానీ నాకు దీంతో పాటు వచ్చినాయి 3 గిన్నెలు, ఇది ఒక హ్యాండిల్. బాగుంది. ఇది మూత అయితే దీనికి రాలేదు, ఒక చిన్న సర్వకు వచ్చింది, అదే చిన్న కడాయికి వచ్చింది. గంగవాయల కూర ఉడికేంత వరకు, మామిడికాయ ముక్క మెత్తబడేంత వరకు ఇలాగే ఉండనివ్వండి. అక్కడ స్టవ్ కట్టాము, ఇది ఉడకటము మనకు ఆ విజిల్ రావటము ఒకటేసారి జరుగుద్ది. 7-8 నిమిషాలు. వావ్, సూపర్. ఇట్లా ఉడకాలి. మెత్తబడిపోయింది, ఆకుకూర మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం పంచర్ చేద్దాం. మామిడికాయ క్రష్ 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 టడట్టడం. నేను మధ్యలో ఓపెన్ చేసి చూసినప్పుడు ముక్క చాలా గట్టిగా ఉందండి. అసలు మామిడికాయ ఇట్లా 5 నిమిషాలకి మెత్తగా అయిపోతుంది కదా. ఇది ఏ బ్రీడ్ మామిడికాయో మనకు తెలియదు, ఏ బ్రాండ్ కాదు. సో అందుకని కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ ముక్కల్ని కొంచెం అటు ఇటు మెదిపి వండిన. ఇప్పుడు కొంచెం ఎంత ఉడికింది, ఇప్పుడు కూడా 85% ఉడికినట్టు ఉంది. నాకు కావాల్సింది కూడా అంతే, 80 to 90 ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందులో పొయ్యి కూడని వాటర్ ముందే పోసేసిన. కొన్ని పరిస్థితుల్లో అంతేనండి, మనం అనుకున్నవి ఎప్పుడు జరగవు. లైఫ్లో ఉన్నా అంతే, వంటలో ఉన్నా అంతే. మనం ఒకటి అనుకుంటాము, ఒకటి అవుద్ది. ఇదిగోండి, నేను ఇప్పుడు పప్పు వేసేస్తున్నాను. 85% మామిడికాయ ఉడికిపోయింది, పూర్తిగా గంగవాయల కూర ఉడికిపోయింది. మన పసుపు, పచ్చిమిర్చి, కందిపప్పు. దీనిలో పప్పుతో పాటు ఒక పెద్ద సైజ్ టమాటో. అవి చిన్న ముక్కలు కోసాను, దాన్ని ఏం నేను ట్రై చేయట్లేను. మామిడికాయ మరీ పుల్లగా ఉంటే కనుక మీరు టమాటా అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం టమాటా వేసింది పులుపు కోసం కాదు, టేస్ట్ కోసం. ఆ టేస్ట్ కూడా ఇలాగే ఉండాలి. టమాటా కలవద్దు, అంటే మెదిగిపోవద్దు, అట్లా ముక్కలుగా అక్కడక్కడ ఉండాలి. ఇప్పుడు మొత్తం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ 1 స్పూన్ ఉప్పు వేసినా, మీకు గుర్తుందా మామిడికాయలో? టోటల్ ఉప్పు ఇప్పుడు వేసేస్తున్నాను. దాదాపు 2 టీ స్పూన్స్ ఉప్పు పట్టింది మొత్తం మీద. ఇప్పుడు ఒక్కసారి పులుపు చూడండి, మీకు సరిపోయిందా లేదా. మీడియం ఉంది, పుల్లగా లేదు, అది లేదు. కానీ ఇది పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. మీరు మామిడికాయ పులుపు చూసుకొని, క్వాంటిటీ చూసుకొని కంపల్సరీ వేసుకోవాలి. ఇలా కనుక మీకు ఎదురైతే కనుక 2 నిమ్మకాయలు పిండొచ్చు, మీ ఇష్టం అది. నేను మామిడికాయ పులుపు సరిపోలేదని నాకు ఇంట్లో ఆల్రెడీ ఉన్న మామిడికాయ వేసుకుంటున్నాను. సో ఫైనల్ స్టేజ్, అన్నీ ఉడికిపోయినాయి. టమాటా కూడా 5 నిమిషాల నుంచి ఉడుకుతుంది, చాలు. ఇంకా అన్నీ కలిసి కూడా ఉడికినాయి, విడివిడిగా ఉడికినాయి, అన్నీ సరిపోయినాయి నాకు. పులుపు కూడా చెక్ చేసుకొని నిమ్మరసం పిండండి మీకు కావాలంటే. మామిడికాయ సరిపోతే వదిలేసేయండి. అండ్ ఫైనల్లీ నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్, నేనైతే కొత్త ఆవకాయ వేస్తున్నాను, మీరు పాత ఆవకాయ కూడా వేయచ్చు ఇంకా ఉంటే. ఇది మన సైలాస్ కిచెన్ ఆవకాయనే. ఒక ముక్క కూడా వేసేసాను. 2 స్పూన్ల ఊట నెయ్యి. ఇది గడ్డ కడితే 1 టీ స్పూన్ అండి, లూజ్గా ఉంది కాబట్టి 2 టీ స్పూన్లు. ఎవరికి చెప్తున్నాను నేను, నాకు నేనే చెప్పుకోవాలి. సంజేష్ 2 టీ స్పూన్స్ నెయ్యి. దట్స్ ఆల్. అదిరిపోయే కట్టేస్తున్నాను, కట్టినాక కలుపుతున్నాను. కొత్తిమీర. అసలు ఇది అన్నంలో మామూలుగా ఉండదండి, చాలా చాలా బాగుంటుందండి పప్పు. కంపల్సరీ చేయండి, ఈ సీజన్ స్పెషల్ ఇది. ఏంటిది అద్భుతం, ఎవరితో పంచుకోవాలి ఈ ఆనందం. యు ఆర్ ద రైట్ చాయిస్. సీరియస్గా మీరందరూ చాలా బాగా చేస్తారు, మంచి మంచి కామెంట్స్ పెడతారు. కుదిరితే కుదిరిందని చెప్తారు, లేకపోతే నాకు మిస్టేక్ అయింది, లేకపోతే మీరే బాగా చేయలేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఎనీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అట్లా ఉంది చేసినప్పుడు, ఫస్ట్ టైం చేసినప్పుడు. మేబీ ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఇంకా ఘోరంగా చేశానేమో, మీరు నాకంటే బాగా చేశారేమో. చాలా బాగుందండి పప్పు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు ఒక హ్యాండిల్ ఇచ్చింది ఇందుకే. ఇట్లా పెట్టి ఇప్పుడు ఇట్లా అన్నామా, పట్టుకున్నామా. అదే దాంతో అయితే పట్టుకోలేము, కనీసము మసిగుడ్డతో కూడా పట్టుకోలేము దీన్ని. ఎందుకంటే ఆ క్లాత్కి అంటుతుంటుంది పప్పు అంతా. మన టేస్టీ టేస్టీ పప్పు రెడీ, మన ఆవకాయ మిక్స్ చేసిన పప్పు రెడీ. అన్నం వచ్చేసిందో, మీరు పిలవగానే నేను అనుకోగానే అన్నం వచ్చింది. ఇదిగోండి మామిడికాయతో సహా వేసేస్తున్నా. టమాటా కూడా వచ్చింది నాకు అన్నంలో. వా వా బేబీ వా. నాకు సినిమాలు చూసినప్పుడు, బయట ఇక రీల్స్ చూస్తున్నప్పుడు అమ్మాయి అబ్బాయి బేబీ బేబీ అనుకుంటుంటే ఎంత నవ్వు వస్తుందో నాకు. నేను మా కుక్క పిల్లలు అనేదాన్ని బేబీ.
బేబీ అని. చాక్లెట్ అని ఒక చిన్న కుక్క పిల్ల ఉండేది, క్యూట్గా ఉండేది. దాన్ని పట్టుకొని మా బుజ్జి బేబీ, నాకన్నా బేబీ అనేదాన్ని అనమాట. ఇప్పుడు వీళ్ళు బేబీ అంటుండే నాకు నవ్వుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఈ కర్రీలో దిస్ ఈజ్ మై బేబీ మామిడికాయ. బేబీని ఎలా తింటారండి అంటే అట్లేముండదండి, ఒక ముద్దు అది అంతే. మామిడికాయని కట్ చేసి ఆ ముక్కని తింటున్నాం. సూపర్ అండి. అసలు ఆకు ఎంత బాగుందంటే నిజంగా కమ్మగా ఉంది. బచ్చల కూర టేస్ట్ కొంచెం గుర్తొచ్చింది నాకు, కానీ కాదు, బచ్చల కూర కన్నా బాగుంది చాలా. అరే మామిడికాయ ముక్క వచ్చింది నాకు, ఆవకాయ. అదృష్టం అంటే ఇట్లా ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు నేనే అదృష్టవంతురాలనే. లివర్ కందనకాయలు అట్లా రాగానే నాకు ఇచ్చేస్తారు మా వాళ్ళు. నాకు ఇష్టమని. చాలా బాగుందండి, ఒకసారి చేయండి, ఒకే ఒక్కసారి.